నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల మానిటరింగ్ సపోర్ట్ బిల్లును మంత్రి అడ్లూరి ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం సిబ్బంది తమ పేరెంట్స్ ను పట్టించుకోకపోతే వారి వేతనం నుంచి సర్కార్ కోత పెట్టనుంది. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. వచ్చే నెల 2 లేదా 4న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజధానిగా అమరావతిపై 2025లో ఇప్పటికే ఒకసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ప్రభుత్వం. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి విరాజిల్లాలనే ఉద్దేశంతో అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. తెలంగాణలో సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు చేశామని ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. నోడల్ ఆఫీసర్ల నియమించామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని వివరించారు. ప్రాధాన్య క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్లు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడుతున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 5 రాష్ట్రాల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది హైకమాండ్. కాంగ్రెస్ కేరళ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. గోవాలోని పోండా ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్గాను రేవంత్ ప్రచారం చేస్తారు. ఇక పుదుచ్చేరి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా బట్టి, ఉత్తమ్, పొన్నంను జాబితాలో చేర్చింది హైకమాండ్. మూసీ నది పునరుజ్జీవనం కోసం చర్యలకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా మూసీ ప్రాజెక్టు పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఎంచుకుంది. మూసీ పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణపై కమిటీ దృష్టి పెట్టనుంది. వీటితో పాటు భూమి పునరావాసం, ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక శాఖల మధ్య సమన్వయంతో ఈ ప్రాజెక్టు వేగవంతం చేయనుంది. హైదరాబాద్ అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న పరిస్థితులు కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని చెబుతున్నారు అధికారులు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. నాసిరకం, పాడైన గుడ్లను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. శ్రీరామనవమి వేళ భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఆసక్తికర సన్నివేశం జరిగింది. శ్రీరాముని కోసం పెట్టిన ప్రసాదాన్ని ఉడత ఆరగించింది. మతాలకతీతంగా నాగులమీర దర్గాలో హిందూ, ముస్లింలు కలిసి శ్రీరాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రసాదంగా పెట్టిన పలహారాలను ఉడత భుజించింది. ఈ సన్నివేశం చూసిన భక్తులు ఒకంత ఆశ్చర్యానికి గురికాగా రాములోరి మహిమగా, ఉడత భక్తిగా భావించారు. అయితే ప్రతి ఏటా దర్గాలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ వేడుకల్లో ఉడత వచ్చి ఇలానే పలహారం స్వీకరిస్తుందని చెప్తున్నారు స్థానికులు. కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ స్కామ్ జరిగింది. మ్యూల్ ఖాతాల ద్వారా సుమారు 100 కోట్ల మోసం జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు మళ్లించారని, సైబర్ క్రైమ్ హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, మధ్యవర్తులు ఉన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చింతమణి పట్టణంలో 7 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా దొంగతనానికి పాల్పడ్డారు. 2 ఇళ్లలో నగదు, బంగారం ఎత్తుకు వెళ్లారు. దొంగల దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ నెల 30న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొననున్నారు. అనంతరం ఏప్రిల్ 1న వింజమూరులో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పెన్షన్లు అందజేయనున్నారు. వైసీపీ అధినేత జగన్పై సెటైర్లు వేశారు మంత్రి గొట్టిపాటి రవి. కూటమి ప్రభుత్వం ఏ పరిశ్రమ తీసుకొచ్చినా తాను తెచ్చిందేనని జగన్ అంటున్నారని మండిపడ్డారు. ఆఖరకు స్వాతంత్ర్యం తెచ్చింది తమ తాతే అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులు కూడా తామే చేశామని జగన్ చెప్పుకుంటున్నారని అన్నారు మంత్రి గొట్టిపాటి. మార్కాపురం శివార్లలో బస్సు దగ్ధం ఘటన కేసులో హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో హరికృష్ణారెడ్డి బస్సును డ్రైవ్ చేశాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 14 మంది ప్రాణాలు తీశాడు యజమాని, డ్రైవర్ హరికృష్ణ. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నుంచి దూకి పరారయ్యాడు. నిందితుడిని కనిగిరి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మార్కాపురం పోలీసుల అదుపులో యజమాని, డ్రైవర్ హరికృష్ణారెడ్డి ఉన్నాడు. తిరుమల శ్రీవాణి ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా భక్తులు శ్రీవాణి ట్రస్ట్కు 10,000 విరాళంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కోసం 500 రూపాయలు కలిపి ఒకేసారి చెల్లించే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పేమెంట్ గేట్వే లావాదేవీలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. మన్యం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సమస్యపై ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన గిరిజనుణ్ణి దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేకి నేర్పుతున్న మర్యాద ఇదేనా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజన సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడారా అని ఎమ్మెల్యేని నిలదీశారు. బాధిత గిరిజనుడికి బేషరతుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ టెర్రర్ లింక్ల కేసులో మరో 5గురికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. 6 నిందితులను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఒకరు మైనర్ కావడంతో మిగతా 5గురికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగింది.
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణ సమీపంలో చిరుతపులి కలకలం రేపింది. పంట పొలాల్లో పనిచేస్తున్న ఓ రైతుకు చిరుతపులి కంటపడింది. దీంతో చిరుతపులి విషయాన్ని రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు. చిరుతను గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, చిరుత కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ఫారెస్ట్ అధికారులు. కర్నూలు జిల్లాలో ఉమ్రా యాత్ర పేరుతో కోట్ల రూపాయలు మోసం చేశాడు ఓ కేటుగాడు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి ఉమ్రా యాత్రకు పంపిస్తానని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి 40,000 రూపాయలు దాదాపు 1000 మంది నుంచి వసూలు చేశాడు. బాధితుల్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందినవారున్నారు. డబ్బులు తీసుకుని ముఖం చాటేయడంతో బాధితులు అతన్ని పట్టుకుని కర్నూలు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారించగా 2 కోట్లు బాధితులకిచ్చినట్లు తెలిపాడు నిందితుడు. అన్నమయ్య జిల్లాలో ఉద్యోగం పేరుతో ఓ వివాహితను లక్షల్లో ముంచాడు కిలాడి దంపతులు. పొంగనూరు మండలం వనమల దిన్నెకు చెందిన లావణ్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిచయమైంది హేమప్రద. తన భర్త సిబిఐ అధికారిని నమ్మించింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హేమప్రద ఆమె భర్త అశోక్ లావణ్య నుంచి 10 లక్షల నగదు, 45 లక్షల చెక్కులు తీసుకున్నారు. తాను మోసపోయారని గ్రహించిన బాధితురాలు పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్గా సమావేశమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం ఓ జట్టులాగా కలిసికట్టుగా ముందుకు వెళ్దామంటూ సీఎంలకు పలు సూచనలు చేశారు. ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని, ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. భద్రతకు విద్రోహ శక్తులు విఘాతం కలిగించే ప్రమాదముందన్న ప్రధాని తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ 2 కీలక ఒప్పందాలను ఖరారు చేసింది. మొత్తం 858 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులపై రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా ఆర్మీకి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, నేవీ విమానాలకు స్వదేశీ నిర్వహణ సేవలు అందనున్నాయి. భారత సైన్యం కోసం రష్యాకు చెందిన జేఏసీ రోసోబోరో ఎక్స్పోర్ట్ సంస్థ నుంచి 445 కోట్లతో తుంగ్సుస్కా ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల వంటి గగనతల ముప్పుల నుంచి దేశానికి బహుళస్థాయి రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడతాయి. ఈ ఒప్పందం ఇండో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ శాఖ ప్రకటించింది. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ జయరాం రమేష్. ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదని తెలిపారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని స్పష్టం చేశారు జయరాం రమేష్. దేశీయ పౌర విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నడుస్తున్న వాణిజ్య విమానాల్లో దాదాపు 50% విమానాల్లో ఎక్కువగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి మధ్య దేశవ్యాప్తంగా 754 విమానాలను ఆడిట్ చేయగా ఏకంగా 377 విమానాల్లో తరచూ ఒకే తరహా లోపాలు రిపీట్ అవుతున్నట్లు కమిటీ గుర్తించింది. ఆడిట్ చేసిన వాటిలో అత్యధికంగా ఇండిగోకు చెందిన 405 విమానాలుండగా 148 ఫ్లైట్లలో లోపాలను గుర్తించింది. అలాగే ఎయిర్ ఇండియాకు చెందిన
166 విమానాల్లో 137, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 101 విమానాల్లో 54 విమానాలు లోపాలతో నడుస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది. టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు టీవీ రేటింగ్స్ పాలసీ 2026ను ఆవిష్కరించింది కేంద్రం. 2014 నాటి మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ రంగంలోకి కొత్త సంస్థలు ప్రవేశించడం సులభతరంతో ఖచ్చితమైన డేటా సేకరణ, బలమైన పర్యవేక్షణ ఉండేలా ఈ పాలసీని రూపొందించారు. సరికొత్త నిబంధనల ప్రకారం టీవీ రేటింగ్ ఏజెన్సీగా కార్యకలాపాలు ప్రారంభించాలి అనుకునే కంపెనీలకు ప్రవేశ నిబంధనలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. ఈ రంగంలో మరింత పోటీని ప్రోత్సహించి కొన్ని సంస్థల గుత్తాధిపత్యాన్ని నివారించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల సమన్వయంతో అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఐఎన్జీని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అంతర్గత మంత్రిత్వ శాఖల బృందం ఏర్పాటైంది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఆర్థిక, రక్షణ, హోం, పెట్రోలియం శాఖల సమన్వయం చేసుకుంటూ భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా పెట్రోలియం శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఎరువుల దిగుమతులపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై రాజ్నాథ్ బృందం ఫోకస్ పెట్టింది. ద్రవ్యోల్బణం పెరగకుండా నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణకు ఆర్థిక శాఖకు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఈసీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత సంక్షేమ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఉత్పత్తి అయిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను రాష్ట్రం దాటి వెళ్లనివ్వకూడదని అన్నారు. ఎన్నికల ముందు ఈసీ పెద్ద ఎత్తున బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులను బదిలీ చేశారు. దీంతో ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్పై పంపడం వంటి చర్యల వల్ల ఇక్కడి గ్యాస్ను బయటకు తరలించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు దీది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త సెర్చ్ లైవ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. భారత్లో ఇప్పటికే ఇంగ్లీష్, హిందీలో ఉన్న ఈ సేవలను ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా మరో 9 భారతీయ భాషల్లో విస్తరించింది. ఏపీని ఎండలు కాల్చేస్తున్నాయి. సూర్యుడు అగ్గి గోళల్లాగా మండిపోతున్నాడు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర వడగాల్పులపై రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు ఎగిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.